యుద్ధం చేస్తామన్న సంకేతాలు ఇస్తూనే యుద్ధానికి ముందుకు పోవట్లేదు. సైనిక దాడి చేస్తామన్నారు. ట్రంప్ మళ్ళీ వెనకడుగు వేశారు. బట్ సైనికులు మాత్రం కదులుతున్నారు. ఆ భయం మాత్రం ఖమేనీకి కల్పిస్తూనే నిర్ణయం తీసుకోవడంలో కొంచెం అటు ఇటుగా కనిపిస్తున్నాడు. అంటే రీజన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇరాన్ పైన దాడి జరగకుండా ఆ దాడికి వెనకడుగు వేయడానికి కారణం ఏంటి? ఎందుకు దగ్గర అనుకోవచ్చు? ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు అనుకోవచ్చు? ఒక భయం కల్పిద్దాం అనుకుంటున్నారా? దాడి ఎందుకు అనుకుంటున్నారా? ఎట్లా చూడొచ్చు ట్రంప్ వ్యూహాన్ని? గత ప్రయత్నంలో ట్రంప్ వ్యూహం ఏమిటంటే అమెరికా మాకు మద్దతు వస్తుంది అని చెప్పేసి ఇరాన్ నిరసనకారులు రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేసిండు. ఇరాన్ ఇప్పుడు ఆందోళన అణిచేసిన తర్వాత వాళ్ళు ఇస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి తిరుగుబాట్లు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు ఏంటంటే అమెరికా మమ్మల్ని నిలువున ముంచింది, మమ్మల్ని రెచ్చగొట్టి మాకు మద్దతు ఇస్తామని చెప్పేసి ఈ విధంగా ఖొమేని అణిచేస్తుంటే మళ్ళీ ప్రేక్షక పాత్ర వహించింది. అమెరికా మాకు ద్రోహం చేసింది అనేటువంటి స్టేట్మెంట్లు ప్రెస్ కవరేజ్ చేసింది. కాబట్టి సహజంగానే ట్రంప్ నేనున్నా, నేను వస్తున్నా, నేను రక్షిస్తా, మీ పని మీరు చేయండి అని చెప్పేసి రెచ్చగొట్టాడు. ఆ రెచ్చగొట్టడంతో ఇరాన్లో ఉన్నటువంటి అసంతృప్తిని ఇంకా ఎగదోయటంతో మొన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితి సుమారు ఒక 4,000 మందిని చంపేయటంతో సద్దుమణిగినాయి ఇరాన్ ఆందోళనలు. తర్వాత ప్రభుత్వం చేతుల్లోకి కొమేంది అప్పర్ హ్యాండ్ అయింది. సైన్యం మొత్తం తనకు మద్దతుగా నిలబడింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ ట్రంప్ ఆశలు నెరవేరలేదు. ఎందుకంటే 2 సార్లు ట్రంప్ ఆశపడ్డాడు. ఒకటి, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ కొలాప్స్ అవుద్దని చూశాడు మొదటిసారి గాజా మీద యుద్ధం సందర్భంగా. కానీ ఇరాన్ ఏం లొంగలేదు. కౌంటర్ గా ధీటుగా ఇజ్రాయెల్ మీద పోరాడింది. అది అవకాశం. మళ్ళీ రెండోసారి ఇరాను ఈ విధమైనటువంటి ఆందోళన, వ్యతిరేక ఆందోళనతో రెచ్చగొడితే ఇరాన్ ప్రజలే తిరుగుబాటు చేసి అధికారంలోకి వచ్చేటువంటి స్థితి, తను ఆశించినటువంటి వాళ్ళని ఇరాన్ అధ్యక్షుడు చేయొచ్చు అనుకున్నాడు. అది కూడా మొన్న నెరవేరలే అని చేసింది. ఇప్పుడు మూడో ప్రయత్నం ఏమిటంటే ఇంకా ఆందోళనకారులు ఏమైనా రెచ్చిపోతారా అనేటువంటిది చూస్తాడు. అది లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్కు మద్దతుగా వచ్చే దేశాలు ప్రత్యక్షంగా వచ్చి, ఇప్పుడు రష్యా కానీ, చైనా కానీ, భారత్ కానీ, ఇరాన్ నుంచి వ్యాపారం చేస్తున్న దేశాలు ప్రత్యక్షంగా జోక్యం చేసుకునే స్థితి అవ్వట్లేదు. తర్వాత రెండవది, ఇరాన్ మీద ఇప్పుడు కాదు, ఎప్పటి గత దశాబ్ద కాలంగా ఆంక్షలు విధిస్తూ వస్తున్నాడు. ఏది అమెరికన్ గవర్నమెంట్, ట్రంపే కాదు, అంతకుముందు ఉన్నటువంటిది కూడా. మీకు గుర్తుండి ఉంటే ఎప్పుడో దశాబ్ద కాలం నాడే 4 దేశాలు ఒప్పందకు వచ్చాయి. ఇరాన్, పాకిస్తాను, భారత్, బంగ్లాదేశ్ పెట్రోల్ పైప్ లైన్ వేసుకుందామని మొదలు పెట్టకపోతే భారతదేశాన్ని బెదిరించి భారతదేశం బయటకు వచ్చినట్టుగా భారతదేశాన్ని ఒత్తిడి చేసి, దాంతో భారతదేశం బయటకు రావడంతో ఆ ఒప్పందం నుంచి ఆ పైప్ లైన్ ఫెయిల్యూర్ అయింది. అంటే మెటీరియలైజ్ కాలేదు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ వెనక్కుపోలే, భారతదేశం వెనక్కుపోయింది. ఆ పైప్ లైన్ కూడా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు గత దశాబ్ద కాలంగా ఇరాన్ నుంచి ట్రేడ్ చేసేటువంటి అన్ని దేశాల మీద ఆంక్షలు పెడుతూ వస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీడియా ఒకవైపు ఇంకొక వైపు చూడట్లే. ఉదాహరణకు వెనిజులా రోజు 1,00,000 బ్యారెల్సే బయటికి తీస్తుంది, రోజు 5 లక్షల బ్యారెల్స్ బయటికి తీసేది, అది ఇన్ఎఫిషియెంట్ అయిపోయిందని రాస్తుంటారు. కానీ వెనిజులా ఎందుకు తగ్గించుకుందంటే వెనిజులా చుట్టూ నియంత్రణలు పెట్టిండు అమెరికా. దాంతో బయటికి తీసి అమ్ముకునే స్థితి లేదు, కొనే వాళ్ళకు మాత్రం సప్లై చేయగలిగింది. ఇరాన్ది కూడా అదే పరిస్థితి. కాబట్టి దరిదాపు వరల్డ్ పెట్రోల్లో 19.7% షేరు వెనిజులాకు ఉంది. సార్, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి పాయింట్, అంటే ప్రజల కోణంలో ఒకటి పాయింట్ ఆలోచిస్తే గనక దీంట్లో మనం ట్రంప్ వెనకడుగు వేయడానికి ఇంకేమైనా ఇంటర్నేషనల్ రీజన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే పాయింట్ ఏంటంటే నెతన్యాహు కూడా దీనికి అడ్డుకున్నారు. నెతన్యాహు జేడీ వ్యాన్స్తో కూడా ఫోన్ మాట్లాడారు. సో గత వారం రోజుల క్రితం. సో అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. మోరోవర్ సౌదీ అరేబియా, ఖతార్ లాంటి దేశాలు కూడా నిరసనలు తెలిపినాయి. ఒకవేళ అదే జరిగితే, అంటే ఈ ఖతార్ కానీ, ఒమాన్ కానీ, ఈజిప్ట్ దేశాలు, వీళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో అమెరికా అధికారులకు ఫోన్ చేసి ఇరాన్ పైన దాడి చేయొద్దు, ఒకవేళ దాడి చేస్తే మళ్ళీ మాపైకి వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుందని చెప్పేసి అదొక కారణంగా కూడా చెప్తున్నది కనిపిస్తోంది. సో అట్లాంటి కారణాలు కూడా ఉండొచ్చా ఇంటర్నేషనల్ గా? ఖచ్చితంగా కారణాలు ఉన్నాయి. అయితే ఆ దేశాల మీద దాడి కాదు, ఆ దేశాలలో అమెరికా సైన్యాలను స్థావరాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్థావరాల్లో సౌదీ అరేబియాలో స్థావరం ఉంది, తర్వాత ఈజిప్ట్ లో స్థావరం ఉంది, ఖతార్ లో స్థావరం, ఇవన్నీ స్థావరాలు ఉన్నాయి.
కాబట్టి ఇరాన్ మీద దాడి చేస్తే వాళ్ళు అమెరికా స్థావరాల మీద దాడి చేస్తే అవి మా దేశాల మీద దాడిగా ఎక్కుపెట్టబడే అవకాశం ఉంది. అందుకని వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇరాన్కి ఇంకా కొంత సమయం ఇచ్చి చూడటం మంచిదని చెప్పేసి ఆ దేశాలన్నీ ఒత్తిడి తెచ్చినాయి. తర్వాత ఇజ్రాయెల్ మీద కూడా మళ్ళీ దాడి చేస్తుంది ఇరాన్. మళ్ళీ ఇజ్రాయెల్ కూడా యుద్ధానికి లాగబడే అవకాశం ఉంది. కాబట్టి చుట్టూ ఉన్న దేశాలు అమెరికా మీద ఒత్తిడి తెచ్చినాయి. వాళ్ళు కౌంటర్ గా అమెరికా మీద దాడి చేసేదానికన్నా అమెరికన్ స్థావరాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ స్థావరాల మీద దాడి చేసేటువంటి అవకాశం ఉంది. సౌదీ అరేబియా విషయంలో కూడా ఈ స్థావరానికి సంబంధించినటువంటి సమస్యగానే మనం చూడొచ్చా? ఎందుకంటే సౌదీ అరేబియా ఇరాన్ పైన దాడి చేస్తే వాళ్ళ వైమానిక ప్రాంతాన్ని ఉపయోగించొద్దని చెప్పేసి వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. తర్వాత ఇంకోటి కూడా సౌదీ అరేబియా ఇదివరకు అబ్సల్యూట్ గా అమెరికా మిత్ర దేశం. అవును. కానీ ఆ తర్వాత గత 2 ఏళ్లుగా అమెరికాతో స్ట్రెయిన్ అయిన తర్వాత చైనాకు దగ్గర అయింది. ఇప్పుడు సౌదీ అరేబియా రిలేషన్స్ అమెరికా అంటే అంతున్నాయో చైనాతో కూడా అంతున్నాయి సౌదీ అరేబియాకు. అవును. కాబట్టి వాళ్ళు అమెరికా కోసం వాళ్ళ దేశం దెబ్బతినటం ఇష్టపడరు. వాళ్ళు మీ స్థావరాలు మా దేశంలో ఉన్నాయి కాబట్టి ఆ పేరు మీద మా మీద దాడి జరిగితే వాళ్ళకు నష్టం జరుగుద్ది. కాబట్టి మేమందరం నష్టపడతాం కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చి చూడటం మరేదైనా ప్రయత్నం చేయటం తప్ప అబ్రప్ట్ గా దాడి చేస్తే ఇరాన్ కౌంటర్ గా ఈ స్థావరాల మీద దాడి చేస్తే మా దేశాలకు నష్టం జరిగే అవకాశం ఉందని విజ్ఞప్తి చేసినాయి. కాబట్టి ఏదేమైనా ఇవాళ రిచ్ అంటే పెట్రోలియం రిచ్ లేదా పెట్రోలియం రిజర్వ్స్ చేతులు పెట్టుకునేటువంటి భాగంగానే ఇవాళ అమెరికా ఇరాన్ని కూడా రేపు వెనుజులా అధ్యక్షుని ఎత్తకపోయినట్టు కుమేన్ ఎత్తకపోతుందా, లేదా ఇరాను వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధ సంపత్తి అక్కడ ఉన్నటువంటి వెస్ట్ ఏషియాలో సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి అన్ని దేశాల కన్నా ఇరానే పవర్ఫుల్. కాబట్టి ఇరాన్ ఏమైనా ప్రతిఘటించగలుగుతుందా? ఒక 4-5 రోజులైనా వారం రోజులైనా యుద్ధంలో ఓడిపోవటం ఖాయం. ఎవరైనా ఇరాన్ గెలుస్తుంది అమెరికా అనుకోవట్లే. కానీ ప్రపంచ సంబంధాలన్నీ మారిపోతున్నాయి. మొన్న యూరప్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు కదా. అవును.